జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలంలో గడిచిన 500 సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి శ్రీరాముని మందిరం నిర్మాణమై జాతికి అంకితం కాబడేటటువంటి రోజు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు శ్రీరాముల వారిని విగ్రహ ప్రతిష్ట చేసి జాతి యావత్తు దర్శించుకునేటటువంటి రోజు. ఈ నేపథ్యంలో జనవరి 13వ తేదీ నుంచి శ్రీ రామచంద్ర పుష్కరంలో కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఎక్కడ చూసినా నిరంతర ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిరంతరం రామనామ జపముతో తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం పులకించిపోతోంది. ఇవాళ నగర సంకీర్తనగా శ్రీ కోటి హనుమాన్ చాలీసా పారాయణ పూర్తయిన తర్వాత రామనామాన్ని జపిస్తూ జై బోలో హనుమాన్కి అంటూ తిరుపతిలోని అనేక మంది భక్తులు దేశవ్యాప్తంగా రామనామ జపాన్ని జపిస్తూ దగ్గరున్నటువంటి దేవాలయాల్లో అందరూ కూడా చేరి వారందరూ కూడా రామనామాన్ని జపిస్తూ ఇవాళ తమ రాముని పట్ల హనుమంతుని పట్ల తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక మంది భక్తులు ఇవాళ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ రామనామములో ఉన్నటువంటి మహత్యం చేత ఇవాళ ఇంతమంది ప్రజలు ఇక్కడ ఆకర్షించబడ్డారు. అందరూ కూడా జెండాలు చేతమోస్తూ జై హనుమాన్ శ్రీరామ్కి జై బోలో అని అంటూ అందరూ కూడా నగర సంకీర్తనగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ప్రదర్శనగా తరలి వెళ్తున్నారు. ఇక్కడ ప్రదర్శనగా అనేక మంది ఇవాళ కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని పూర్తి చేసుకుని అందరూ ప్రదర్శనగా వెళ్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దగ్గరలోని ప్రతి ఆలయాలను కూడా శుద్ధి చేస్తున్నారు. మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? మేము గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ఆయన చెప్పినప్పటి నుంచి ప్రతిరోజు పరిసర ఆలయాల శుభ్రత అలాగే అయోధ్య నుంచి వచ్చిన అత్యంతలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈరోజు హనుమాన్ చాలీసా అయిన తర్వాత శోభాయాత్ర తండోపతండాలుగా తిరుపతి నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి జనం తండోపతండాలుగా ఈ శోభాయాత్రలో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఇది మహా అవకాశంగా మేము స్వీకరిస్తున్నాము. ఈ రామ మందిరం విశ్వవ్యాప్తంగా ఈ రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా ఈ మన తిరుపతిలోనే కాదు విశ్వవ్యాప్తంగా దేశం మొత్తం ప్రతి ఒక్కరూ ఆలయాలను శుభ్రపరుస్తూ అలాగే వారికి తోచిన విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపిస్తూ జెండాలు చేతమోస్తూ హనుమంతుని పట్ల శ్రీరాముని పట్ల తమకున్నటువంటి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. తిరుపతికి చెందిన స్థానిక నేత బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెల 13వ తేదీ నుంచి ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా కోటి పారాయణ మహాయజ్ఞం జరుగుతోంది. అందరూ కూడా ఇక్కడ కేంద్రీకృతమై నిరంతర రామనామ జపాలు హనుమాన్ చాలీసాలు పఠిస్తూ ఆధ్యాత్మిక భావం భక్తి చింతన ప్రజల్లో పెంపొందించే విధంగా ఇక్కడ వాతావరణం ఉంది. దీనిపై మీ స్పందన కూడా తెలియజేయండి. శ్రీరామ జై రామ జై జై రామ. 500 సంవత్సరాల క్రితం ఏదైతే భారతీయుల యొక్క కోరిక హిందువుల యొక్క కోరిక ఈరోజు కళ నెరవేరుతోంది. ఇందులో భాగంగానే ఈరోజు తిరుపతి పట్టణంలో దక్షిణ భారతదేశంలో మనము అయోధ్యకి రామ మందిరానికి వెళ్ళి అక్కడ ఉండి తరించాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశంగా యావత్ భారతీయులందరూ 5 రాష్ట్రాల దక్షిణ భారతదేశంలో రామభక్తులందరూ తిరుపతి పట్టణంలో గత 5 రోజులుగా 13వ తేదీ నుంచి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంది. రేపు మన తారక రామ స్టేడియంలో 5 రాష్ట్రాల రామభక్తులు లక్షలాల మందితో టీటీడీ అనుసంధానంతో అక్కడ జరుగుతున్న మహాహనుమాన్ యజ్ఞము అలాగే కోటి హనుమాన్ చాలీసా పారాయణం కూడా రేపు తారక రామ స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క రామభక్తుడు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ప్రతి గుండె ఈరోజు రాముడి కోసం పరితపిస్తూ ఉంది. అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి ఈ కలియుగ క్షేత్రమే మరో అయోధ్య. ఇదే మరో యావత్ సంవత్సరాల కొద్ది దశాబ్ద కాలాలుగా చేసిన
పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ప్రతి మనిషికి మనం ఒక నివాళిగా అర్పిస్తున్నాము. ఈరోజు ఈ శోభయాత్రలో ప్రతి ఒక్క సామాన్యుడి కాడి నుంచి, ప్రతి ఒక్క రామభక్తుడి కాడి నుంచి శ్రీరామ జయరామ అంటుంటే ఈ పురవీధులు, తిరుపతి పట్టణంలో ఉన్న పురవీధులు అన్నిటి కూడా రామమయం అయిపోయింది. ఎక్కడ చూసినా శ్రీరామచంద్రుడు జై జై రామ శ్రీరామ అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం. తిరుపతిలో ఉన్న పుర ప్రజలందరూ కూడా 22వ తేదీ అయోధ్యలో జరుగుతున్న బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ రోజు వాళ్ళ ఇంట్లలో 5 దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నాం. మర్చిపోవద్దండి, మీ రాముడు మీ ఇంటికి వస్తాడు, మీ గుండెలో నిలుస్తాడు, మీ ఇల్లే దేవాలయంగా భావించి అందరూ అయోధ్యలో ఉన్నామని భావిస్తూ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ట సందర్భంగా 500 సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి శ్రీరాముని మందిరం జాతికి అంకితం చేయబడుతోంది. అందరూ కూడా ఆవేళ శ్రీరామనామ జపాన్ని పఠిస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించి అక్కడ ఆలయాలు ఇప్పటికే శుద్ధి చేసే కార్యక్రమంలో హిందువులందరూ కూడా ఉన్నారు. ఆవేళ నిరంతర శ్రీరామ జపం చేయాలని చెప్పి ఓవైపు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రజలు కూడా ఆ దిశగా హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఇవాళ రాముల వారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి మరో భక్తుడు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ శోభాయాత్రలో మీరు పాల్గొంటున్నారు, మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామాలయం ఇవాళ ప్రజలకు అంకితం కాబడుతోంది. జై జై శ్రీరామ్. 500 సంవత్సరాల స్థిరకాల స్వప్నం ఇది. 4,50,000 మంది స్వయంగా ప్రాణాలు అర్పించుకున్న మహా పుణ్యాన్ని మనం స్మరించుకుంటూ గత 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తిరుపతి పురవీధుల్లో మనము హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని మనము ఇక్కడ చేసుకుంటూ ఈరోజు శోభాయాత్రలో పురవీధులు పూర్తిగా కాషాయమయం అయింది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, ఆయనే శ్రీరామ ప్రత్యక్ష దైవము. సుమారు 500 సంవత్సరాలు జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మనం పోరాడి వివిధ కోర్టుల ద్వారా మనము ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చి మనము బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22 ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఆ వేడుకము అక్కడ రాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ భవ్యంగా జరగడానికి ఈ యొక్క శోభాయాత్ర, ఈ 7 రోజుల హనుమాన్ యొక్క చాలీసా యజ్ఞము దిగ్విజయంగా చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ 4 రాష్ట్రాల నుంచి వచ్చిన విశేషమైన భక్తిదానికి మేము విన్నవించడం ఒకటే, రేపు బాల ప్రాణప్రతిష్ఠ రోజు 22 అపజిత్ ముహూర్తంలో మనము ఆ యొక్క అత్యంతలని ఇల్లు ఆకలి శుభ్రం చేసుకుని మనం కూడా తలస్నానం చేసి అత్యంతలు పైకి చల్లుకొని అదే రోజు 5 దీపాలు వెలిగించి ఆ యొక్క రాముని యొక్క ఆశీస్సులు మీకు అన్న ఉండాలని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముల వారి అక్షింతలు ఇప్పటికే అందరికీ గ్రామాన ఊరు వాడ అందరికీ పంచిపెట్టారు. ప్రతి ఒక్కరికి శ్రీరాముల వారి అక్షింతలు లభించడంతో పాటు ప్రతి ఒక్కరికి అయోధ్య రామాలయంలోని ఆలయ నమూనా చిత్రాలను కూడా అందరికీ పంపిణీ చేశారు. జనవరి 13 నుంచి జరిగినటువంటి కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞం ఇవాళ శోభాయాత్రతో ఇవాళ దిగ్విజయంగా మధ్యాహ్నం పూర్ణాహుతై ఇవాళ శోభాయాత్రతో ముగిసింది. రేపు ఉదయం జనవరి 21వ తేదీన తారకరామ ఎస్వి యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో భక్తుడు కూడా ఉన్నారు, వారిని పలకరించి వారి అభిప్రాయం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఏ ఊరు? హరిప్రసాద్. చెప్పండి. జై హనుమాన్, జై శ్రీరామ్. మాది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట విలేజ్. అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గప్రసాద్ స్వామీజీ వారు గత జనవరి నెల నుండి రథయాత్రగా ప్రారంభించి రథయాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రథయాత్రగా ప్రారంభించి గ్రామాన తిరిగి భక్తులకు హిందూ మతం గురించి, అయోధ్య గురించి, అన్నిటి గురించి వివరణ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాన వేలాది భక్తులు, లక్షలాది భక్తులు రేపు తిరుమల తిరుపతి దేవస్థానంకు రానున్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్. మరో భక్తులు కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో పాల్గొని శ్రీరాముని పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులను, హనుమాన్ పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇక్కడ మరో భక్తుడు ఉన్నారు, వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుంచి? నా పేరు సతుకు పోషం, చెన్నూరు కాంచన్, జైపూర్ మండలం నుండి మేము భక్తులమందరం తరలి వచ్చాము. మా తిరుపతి దేవస్థానంలో బ్రహ్మాండమైన ఈ శోభయాత్రలో పాల్గొని ఈరోజు ఈ శోభయాత్రను విజయవంతం చేసేందుకు మేము అంత భక్తులము, మేము ముందంజల్లో ఉన్నామని మేము ఆ భగవంతుని కోరుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఎన్ని జన్మల పుణ్యమో
ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్తూ రామనామ సంకీర్తనలు చేస్తూ హనుమాన్ యొక్క నామాన్ని పఠిస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా జనసందోహంతో అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి జెండాలను చేతపట్టి వారి యొక్క భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ మరో మహిళా భక్తురాలు కూడా ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ పాల్గొనే ఎన్ని రోజులుగా పాల్గొంటున్నారు, ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, ఎన్ని రోజులుగా ఇక్కడ పాల్గొంటున్నారు? నా పేరు రజిత. నేను నాగర్ కర్నూలు నుండి వచ్చాను. నేను 5 రోజులు అవుతుంది ఇక్కడ హనుమాన్ చాలీసా పాల్గొనడము. ఇక్కడ ఎంతో అంటే ఇంత మంచి అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో హ్యాపీగా ఉంది ఈ హనుమాన్ చాలీసా కోటి ఉత్సవంలో పాల్గొన్నందుకు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి తిరుమలలో నేను ఈ ప్రోగ్రాంకు పార్టిసిపేట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ ధన్యవాదములు. మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాల తర్వాత రామాలయం అయోధ్యలో వెలుగు చూడబడి జాతికి అంకితం అవుతోంది. మరోవైపు బాలరాముని ప్రతిష్ట జరగబోతూ హిందువులందరికీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం జనవరి 22న ఆవిష్కృతం కానుంది. ఈ క్రమంలో అయోధ్య రాముల వారి నుంచి వచ్చినటువంటి అక్షింతలు గ్రామాన ఊరు వాడ అందరికీ కూడా పంచబడ్డాయి. దాంతోపాటు నమూనా అయోధ్య ఆలయాన్ని కూడా, ఆ చిత్రాన్ని కూడా అందరికీ పంచిపెట్టారు. మరోవైపు చూస్తే శ్రీ కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞం జనవరి 13వ తేదీ నుండి నిరాటకంకంగా సాగి ఇవాళ పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ క్రమంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ అని అంటూ అనేక రాష్ట్రాల నుంచి తరలి వచ్చినటువంటి శ్రీరాముని భక్తులు, హనుమంతుని భక్తులు ఇక్కడ చేరి జెండాలు జై శ్రీరామ్ అని చెప్పి చేతపట్టి ప్రతి ఒక్కరూ కూడా శోభాయాత్రలో పాల్గొని వారి యొక్క హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు. రేపు ఉదయం ఎస్వి యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇందు నిమిత్తం ఇది వాటి సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.